గురువుగారు, మహాభారతంలో అరణ్య పర్వాన్ని చదవరాదని అంటారు, ఎందుకని? మహాభారతాన్ని రచిస్తూ వేదవ్యాసుడు యదిహాత్రి తత్ అన్యత్ర ఎన్ని నాస్తి న తత్ర క్వచిత్ అని శపథం చేశాడు. అంటే ఏదైతే భారతంలో ఉంటుందో అదే ప్రపంచంలో ఉంటుంది, ఏదైతే ప్రపంచంలో కనపడుతుందో అదే భారతంలో ఉంటుందని శపథం చేసి మరీ ఆ విజ్ఞానాన్ని మనకు అందించాడు. అలాంటి విజ్ఞానాన్ని 18 పర్వాలలో పూర్తిగా ఉంచాడు. దానిలో అరణ్య పర్వము మొత్తం 18 పర్వాల భారతంలో 13,644 శ్లోకాలు కలిగిన గొప్ప విజ్ఞానం. శాంతి పర్వం తర్వాత పెద్ద పర్వం అరణ్య పర్వం. ఇలాంటి అరణ్య పర్వాన్ని చదవరాదు అని అనటం అనేది అవివేకమే అవుతుంది. మరి ఈ నానుడి ఎలా వచ్చింది అన్నటువంటి ఆలోచన, సందేహం మనకు కలగక మానదు. ఎలా వచ్చిందంటే, నన్నయ్య ఆది పర్వము సభాపర్వము రచించిన తరువాత అరణ్య పర్వాన్ని రచిస్తూ దేహాన్ని వదిలేశాడు. అనంతరం తిక్కనామాచ్యుడు తిరిగి భారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాట పర్వం నుంచి ప్రారంభించి స్వర్గారోహణ పర్వం దాకా 15.5 పర్వాలు పూర్తి చేశాడు. కానీ అరణ్య పర్వంలో నన్నయ్య మిగిల్చిన భాగాన్ని మాత్రం ముట్టుకోలేదు. కొంతకాలానికి ఎర్రాప్రగడ గారు ఆ అరణ్య పర్వాన్ని పూర్తిగా ఆంధ్రీకరించారు. ఇలా మొత్తం 18 పర్వాలు కవిత్రయం ద్వారా మనకు అందించబడి అద్భుతమైన ఆనందాన్ని మనకు కలగజేస్తూ ఉన్నాయి. ఇలా నన్నయ్య అది రాస్తూ మధ్యలో దేహత్యాగం చేశాడు కనుక అరణ్య పర్వాన్ని చదవకూడదు అని కొంతమంది స్వకపోలజనిత మేధావులు దీనిని ప్రస్తావన చేసే ప్రయత్నం చేశారు. అరణ్య పర్వాన్ని చదవకపోతే సూర్యోపాసన, శివోపాసన, శ్రీ మహావిష్ణువు మహిమ, యక్ష ప్రశ్నలు, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకోలేకపోతాం. అంతేకాదు, క్లిష్ట పరిస్థితిలో ఉన్న పాండవులు ఎలాంటి తపస్సు చేశారు, అర్జునుడు ఎలా పాశుపతాస్త్రాన్ని పొందాడు, శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధూప పుణ్యస్వరూప విరూపాక్షాదక్షాధ్వరధ్వంసక దేవ నీ దైవతత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచున్ భావింతురీశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహీవాయుఖాత్మాగ్న సౌమార్కతోయంబులం చేసి వించు సంసార చక్ర క్రియాయంత్రవాహుండవై దేవా మహాదేవ సత్యంబు నిత్యంబు యోగ స్థితి నిర్మల జ్ఞాన ప్రభాదీప విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జిత క్రోధుల్ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయ భవ్య సేవ్య సురాభ్యర్జితానాయ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవ నమస్తే 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 నమః. అర్జునుడిలా శివుణ్ణి ప్రార్థించి పాశుపతాస్త్రాన్ని అందుకుంటాడు. అర్జున కృత శివస్థుతి చాలా ప్రసిద్ధమైనది. ఇవన్నీ అరణ్య పర్వంలోనే ఉన్నాయమ్మా. కనుక అరణ్య పర్వాన్ని చదవకూడదు అన్నది మానసికంగా కలిగిన ఒక వేదనకు కారణంగా వచ్చిన నానుడి తప్పితే శాస్త్ర ప్రమాణం ఏది దానికి లేదు. కనుక మహాభారతాన్ని 18 పర్వాలను 109,000 శ్లోకాలను సాధ్యమైనంత మటుకు అధ్యయనం చేసే ప్రయత్నం చేసి జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.